తోలుబొమ్మల చిత్రాల బ్యానర్పై నిర్మించిన జిఎస్టి, జీ ఫర్ గాడ్, ఎస్ ఫర్ సైతాన్, టీ ఫర్ టెక్నాలజీ కీ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాను. అయితే దీని విషయంలో కొన్ని విషయాలు చెప్దామని నాకు ఆలోచన మేరకు, జిఎస్టీ అనగానే ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఈ సమాజంలో అనుకునేది మన జిఎస్టీ ట్యాక్స్ పరంగా మనం ఏదైనా కొత్త విషయాలు ఏమైనా చెప్తారేమో, బహుశా అటువంటి సినిమా తీశారేమో అని అనుకునే అవగాహన మొట్టమొదట ఆలోచన వస్తుంది మనకి. ఎస్, కాదది గాడ్, దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఒక శ్మశాన వాటికలో ఇది లాంచ్ చేయడం అనేది, ఇది కీవే ఓపెన్ చేయడం అనేది నిజానికి డైరెక్టర్ గారికి చాలా ధైర్యంతో కూడుకున్న విషయం నేను అనుకుంటున్నాను. ఒక సినిమాని అతిమిక్కిలి సెంటిమెంట్ ఏదైనా ఉందంటే ఒక సినిమా ఫీల్డే. ఆ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ఒక శ్మశాన వాటికలో ఈ సినిమాని కీ ఓపెన్ చేయించడం, రాజమండ్రిలో ఒక కాటికాపరి పట్టపోల వెంకటరావుతో ఓపెన్ చేయించడం అనే అంత ధైర్యం ఆయనకి ఇచ్చినందుకు భగవంతుడిని నేను నిజంగా చాలా అభినందిస్తున్నాను. ఇంచేతంటే గాడ్ ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడే దేవుడు ఉన్నాడు, సైతాన్ ఇక్కడే ఉంది, టెక్నాలజీ మనలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన ఆలోచన విధానాల్లో ఉంది. ఇవాళ మనిషి చాలా మూఢనమ్మకాలతో ప్రయాణం చేస్తున్నాడు. ప్రతి వాడికి కూడా ఏదో మూఢనమ్మకం. 90% నా జీవితంలో నేను చూసిన ప్రతి ఒక్కడు కూడా మూఢనమ్మకాలు, ముహూర్తాలు, ఏవో రకరకాల నమ్మకాల్లో పోతున్నాడు. అంతకంటే కూడా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సంస్కారం హీనులు, రకరకాలుగా ఉంటున్నారు ఈ సమాజం నిండా. అది టెక్నాలజీని మనం ఆలోచించట్లా. టెక్నాలజీ పరంగా మనం వెళ్ళాలనుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం మదనపల్లిలో ఏం జరిగింది. ఎంతో బాగా చదువుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలతో సహా అందరూ కుటుంబం వెల్ ఎడ్యుకేటెడ్. బట్ ఎంత మూఢనమ్మకం. మరణిస్తే మళ్ళీ బతికేంత సైన్స్ని వాళ్ళు అవగాహన చేసుకున్నారా? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళు? ఎస్, కరెక్ట్ కాదు. ఇవాళ ఆ పద్ధతి అయితే మనం చూసుకుంటూ పోతుంటే జానకిరామ్, మా మిత్రుడు జానకిరామ్ తీసిన సినిమాని అయితే మటుకు ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా రెప్పార్చకుండా తీసిన సినిమా ఈ సినిమాని ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూసి, దేవుడు కావాలా మీకు, దెయ్యం కావాలా మీకు, టెక్నాలజీ పరంగా మన జీవితాన్ని గడుపుదామా, ఒక్కసారి ఆలోచించుకుని మీరు జానకిరామ్కి ఏ మెసేజ్ ఇస్తారు, దాన్ని రిప్లై ఇవ్వాల్సిన సినిమా ఇది. మీకు ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తారని చెప్పి ఆలోచించుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా పరమేశ్వరుడు ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఆడి అతను మరొక సినిమా చాలా బాగా తీయాలని చెప్పి నేను ఆడుకుంటూ, అతను నా ఆశీస్సులు, పరమేశ్వరుడు యొక్క దీవెనలు ఈ శ్మశాన వాటికలు లభించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. మా తోలుబొమ్మల చిత్రాల బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి గాడ్, సైతాన్, టెక్నాలజీ మూవీ ఫస్ట్కి విడుదల చేసినటువంటి కాటికాపరి, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ పురస్కార గ్రహీత శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, దేవుడు, దయ్యము, సైన్స్, ఇందులో ఏది వాస్తవం అనేది మా కంటెంట్. ఆ కంటెంట్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ సమాజంలో దేవుడు, దయ్యం ఉన్నాడని కొందరు, ఇవన్నీ ఏమీ లేవు, సైన్సే వాస్తవం అని చెప్పి మరికొందరు వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదన చేసేవాళ్ళు కూడా సామాన్యులు మాత్రమే కాదు, ఎంతో ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళ మేధావులు కూడా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషుల్లో శాస్త్రీయ స్ఫూర్తి లోపించి విజ్ఞాన వినాశానికి దారితీస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అర్థమవుతున్నాయి. అందులో ఎటువంటి సంఘటనలు జరిగాయో ఒక ఉదాహరణ తీసుకుంటే, మొన్న తెలంగాణలో మోతే మండలానికి చెందినటువంటి ఒక బీఈడీ చదివినటువంటి ఒక తల్లి 6 నెలల పసిబిడ్డని దోషం పోతుందని చెప్పి దేవుడి చిత్రపటాల ముందు గొంతుకు చంపేసింది. అలాగే గుజరాత్లో ఒక వ్యక్తి పొలంలోకి వెళ్తే దయ్యాల గుంపు వేధిస్తుందని చెప్పి, అందులో 2 దయ్యాలు చంపేస్తానని బెదిరిస్తున్నాయని చెప్పి ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మరొక రాష్ట్రం తమిళనాడులో తన కొడుకు తమ వెంట ఉంటే అదృష్టం కలిసి రావట్లేదని చెప్పి ఒక జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి తన సొంత కొడుకునే సజీవ దహనం చేశాడు. మొన్నీ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో యేసుప్రభు రమ్మంటున్నాడని అక్క చెల్లెళ్ళు ఉరి వేసుకొని చనిపోయారు. అలాగే తెలంగాణలో ఊళ్ళో దయ్యం ఉందని చెప్పి ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒక ఆవిడేమో పూనకం వచ్చేసి గుడి కట్టిస్తే కరోనాను ఖతం చేస్తానని చెప్తుంది. ఇలా ఎన్నో సంఘటనలు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో
BHU అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో మూఢనమ్మకాలను ప్రోత్సహించే భూత వైద్యం సర్టిఫికేట్ 6 నెలల కోర్సుని ప్రారంభించింది. దాని మీద ఎంత దుమారం లేపుతుందో మీ అందరికీ తెలుసు. అది మీడియాలో కూడా చర్చలు చాలా జరుగుతున్నాయి. చాలా సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలా దేశంలో ఎన్నో సంఘటనలు, ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు మనం ఎటుపోతున్నాం అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యలో సంచలనం సృష్టించినటువంటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సంఘటన. ఆ సంఘటనకు వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కన్న బిడ్డలను పూజ గదిలో చంపేశారు. ఆ ఇన్సిడెంట్ లోతుకు వెళ్ళి చూస్తే అందులో 3 కోణాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక కోణం, నా బిడ్డలు శివపార్వతులు వాళ్ళు బతికొస్తారని చెప్పినందుకు అతి ఆధ్యాత్మిక చింతన వల్ల మనిషి ప్రాణాలను బలి తీసుకుంటుందా అనిపిస్తుంది. మరో కోణం చూస్తే ఇంకో కూతురు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను తొక్కిచ్చిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పి ఒక మంత్రగాన్ని ఆశ్రయించి తాయెత్తులు కట్టించి తర్వాత పూజ గదిలో చంపేసినందుకు వారిని దయ్యం చంపిందనుకోవాలా? వీళ్ళిద్దరిని కూతురులను చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సైకియాట్రిస్టులు అండ్ సైకలాజిస్టులు ప్రకారంగా వాళ్ళ మానసిక స్థితి బాగాలేదని చెప్పినందుకు సైన్స్ వాస్తవం అనుకోవాలా? ఏది వాస్తవం అనుకోవాలి? ఇలా ఒక ఇన్సిడెంట్లోనే దైవభక్తి ఎక్కువైనందుకు దేవుడు చంపిన అనుకోవాలా? మంత్రగాన్ని తాయెత్తులను ఆశ్రయించినందుకు దయ్యం చంపింది అనుకోవాలా? వీళ్ళు సైకలాజిస్టులు చెప్పిన ప్రకారంగా వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పినందుకు సైన్స్ వాస్తవం అనుకోవాలా? ఏది వాస్తవం అనుకోవాలి? ఇలా ఒక ఇన్సిడెంట్లోనే మూడింటితో ముడిపడి ఉన్నట్టు ప్రతి మనిషి కూడా ఈ మూడింటిలో దేవుడు, దయ్యం, సైన్స్తో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ ముడి ఎవరు ఇప్పట్లేదు. అందుకే చాలా చర్చల్లో దేవుడు, దయ్యం ఉన్నాడని కొందరు, సైన్స్ ఉందని కొందరు చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇదే వాస్తవం అని ఎవరు చెప్పట్లేదు. ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు రసవత్తరమైన చర్చలు జరుపుతారు, కానీ బల్లగుద్ది దేవుడే ఉన్నాడు అని వీళ్ళు చెప్పరు, లేదు సైన్సే వాస్తవం అని చెప్పి వాళ్ళు చెప్పరు. కానీ చివరికి వచ్చే సమయానికి ఎవరి నమ్మకం వాళ్ళది, ఇది ప్రజాస్వామ్యం, మీ నమ్మకం మీది, నా నమ్మకం నాదని చెప్పి వదిలేసుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం ఎవరు చెప్పట్లేదు. కానీ నేను అలా కాదు. అసలు వాస్తవం ఏంటో నేను చెప్పాలనుకున్నాను. ఏదో సినిమాలో సైన్స్ ప్రకారంగా దయ్యం లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే సినిమా తీశానని చెప్పి చేతులు దులిపేసుకునేవాడిని కాదు. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, సైన్స్ ఉందా, ఉంటే ఏ రూపంలో ఉన్నాయి, అసలు వాస్తవం ఏంటి అని నేను చెప్పాలనుకున్నా. అలా చెప్పాలనుకున్నాను కాబట్టి దమ్మున్న కథతో నేను మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి రేపు ఈ చిత్రము దైవభక్తులని, దయ్యానికి భయపడే వాళ్ళకి, సైన్స్ నమ్మే వాళ్ళని అందరికీ మెచ్చేలా ఉంటూ విమర్శల ప్రశంసలను కూడా పొందబోతుంది. కథే కథానాయకుడైనటువంటి మా చిత్రం లవ్, సెంటిమెంట్, కామెడీ, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు మంచి మెసేజ్ను కూడా ఇవ్వబోతున్నాం. మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మరొకసారి మా GST మూవీ ఫస్ట్కి విడుదల చేసినటువంటి కాటి కాపరి, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ పురస్కార గ్రహీత శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.